హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేసిన వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్దమ్ బిర్యానీ. రెస్టారెంట్ని మించిన రుచితో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటిస్తూ ఇంట్లోనే ఈజీగా ఈ ఎగ్దమ్ బిర్యానీ చేసుకోవచ్చండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ బాస్మతి రైస్ని ఈ కప్తో 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. సో మీరు ఒకవేళ నార్మల్ రైస్తో కూడా ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఈ చూపించే కొలత అన్నది 5గురికి ఈజీగా సరిపోతుందండి. ఇప్పుడు ఈ రైస్ని 2 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసి వేరొక బౌల్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, ఒక మరాఠీ మొగ్గ, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక స్టార్ అదేనండి అనాస పువ్వు, తర్వాత 4 లవంగాలు, యాలకులు, కొంచెం జాపత్రి, తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాహిత్ జీరా, 1 టీ స్పూన్ సాల్ట్ని వేసి 1 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ని వేసుకోండి. ఆ తర్వాత స్మాల్ సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని, ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చీలి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో బాగా కలుపుకొని ఒక 30 నిమిషాల వరకు కూడా ఈ రైస్ అన్నది నానబెట్టుకోవాలండి. 30 మినిట్స్ తర్వాత మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ 30 మినిట్స్ బ్రేక్ ఇవ్వడం వల్ల రైస్ అన్నది చాలా చక్కగా నానిపోయి మనం వండుకునేటప్పుడు ఎక్కువ టైం తీసుకోదు. సో ఈ రైస్ అన్నది కేవలం 70% కుక్ అయితే సరిపోతుందండి. మరి ఎక్కువ కూడా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. 70% అంటే ఒక అన్నాన్ని తీసి చూస్తే మనకి కొంచెం పలుకుగా ఉంటే అది 70% అన్నమాట. సో ఇలా 70% కుక్ అయిన తర్వాత అన్నాన్ని డ్రైన్ అవుట్ చేసుకోవాలండి. సో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అన్నాన్ని మొత్తాన్ని కూడా డ్రైన్ అవుట్ చేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న రైస్ మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లగా అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ బిర్యానీ కోసం 6 ఎగ్స్ని బాయిల్ చేసి తీసుకున్నానండి. మీరు ఒకవేళ తక్కువగా కావాలంటే ఇంకొంచెం తక్కువ, లేదు అంటే కాస్త ఎక్కువ మీ క్వాంటిటీని బట్టి ఎగ్స్ని తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇలా బాయిల్ చేసిన ఎగ్స్ అన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న ఎగ్స్లోకి కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు పసుపుని వేసి ఒకసారి బాగా టాస్ చేయండి. ఇలా టాస్ చేశాక ఒక ఫోర్క్ స్పూన్తో కానీ నైఫ్తో కానీ చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ఘాట్లు పెట్టి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెని పెట్టి అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో నుండి సగానికంటే కూడా ఎక్కువ ఉల్లిపాయ ముక్కల్ని వేసి లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో వేగనివ్వండి. ఇలా ఈ లైట్ అండ్ బ్రౌన్ కలర్కి రాగానే వాటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ అన్నింటిని కూడా తీసిన తర్వాత ఇప్పుడు అందులోకి ఎగ్స్ అన్నింటినీ కూడా వేసి ఒకసారి బాగా టాస్ చేస్తూ ఎగ్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ఆయిల్లో 3 బిర్యానీ ఆకులు, ఒక స్టార్, 4 లవంగాలు, 4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, 4 నుంచి 5 మిరియాలను వేసి 1 మినిట్ వరకు కూడా ఫ్లేవర్ అన్నది బయటకి వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చీల్చి వేసుకోండి. అలాగే మిగిలిన ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసుకోండి. నెక్స్ట్ 2 రెమ్మల కరివేపాకును, తర్వాత 1 టీ స్పూన్ కొంచెం జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 3 టీ స్పూన్ల వరకు కారం, రుచికి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఒక 1/2 నిమిషం పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులోకి గ్రేవీ కోసం 1 కప్పు చిక్కటి పెరుగును వేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి.
తర్వాత కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని కూడా వేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన ఎగ్స్ అన్నింటినీ కూడా వేసి ఒక 1 మినిట్ వరకు కూడా మనం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత ఇందులో నుంచి 4 ఎగ్స్ను తీసి కొంచెం గ్రేవీని కూడా తీసి పక్కన ఉంచండి. ఇలా గ్రేవీని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోండి. మళ్ళీ దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి కాస్త గ్రేవీని వేసి మళ్ళీ రైస్ని లేయర్లా వేసుకోండి. ఇలా ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్లా రైస్ని వేసుకున్న తర్వాత చివరికి పైనుండి కొత్తిమీరను, స్పైసీ కోసం కాస్త బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి పూర్తిగా ఆప్షనల్, నచ్చితే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. ఆ తర్వాత క్యాప్తో క్లోజ్ చేసి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా ఇలా ఇంట్లోనే ఎగ్దమ్ బిర్యానీని ఈజీగా చేసుకోవచ్చు. సో చూశారుగా, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.